అండి ఇవాళ రెసిపీ రస్క్ హల్వాకి ఈ రస్కులు తీసుకొని మరీ సన్నగా పొడి పొడి చేసుకోకుండా ఇలా కొద్ది బరకగా దొడ్డు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా అవుతుంది, బాగుండదు. కొంచెం నలగొట్టుకోండి అంతే. మిక్సీలో వేసుకుంటే మొత్తం పొడి పొడి అవుతుంది. అందుకనేసి ఒక రాయితోని ఇలా నలుపుకోండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి ఇలా వేయించుకోవాలండి నెయ్యిలో. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా వేగాక నెయ్యిలో దింపేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ రస్క్ది పౌడరు వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, మాడకుండా. ఎందుకంటే సన్న పొడి ఉంటుంది కదండి, తొందరగా మాడిపోతుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దింపేసుకోవాలండి. చక్కెర అండి, దాంట్లో రస్క్లో ఫస్ట్ స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి చక్కెర. ఇలా కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా జిగురు పాకు వచ్చే, గులాబ్ జాములకు పట్టుకుంటాం కదండి, అలా కొద్దిగా జిగురు పాకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది చక్కెర కరగాలి మంచిగా. ఇలా చక్కెర కరిగాక జిగురు పాకు వస్తుందండి. ఒక 2 minutes మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా జిగురు పాకు వచ్చాక ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. 2 ఇలాచీలు వేసుకున్నాక ఈ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని. ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గర పడేంత వరకు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రస్క్ హల్వా రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.